రాజ్యానికి రాజు లేనప్పుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? వాడే డాకో డాకో మహారాజ్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్ చేసేయండి అండ్ లైక్ కూడా చేయండి. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవ్ కంటెంట్. ఇవాళ మార్నింగ్ యూట్యూబ్లో రిలీజ్ అయిన డాకో మహారాజ్, అదే మన బాలకృష్ణ గారిది, సంచలనం సృష్టించింది. ఎందుకో తెలుసా? అందులో ఒక డైలాగ్ ఉంది భయ్య, అదేంటో తెలుసా? ఈ కథకి రాజ్యం లేకుండా ఒక రాజు వచ్చి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో ఆ రాజే డాకూ మహారాజ్. సో ఇదే అనమాట. సో ఇదే మెయిన్ స్టోరీ అండ్ మెయిన్ ప్లాట్ వచ్చేసి ఈ మూవీకి. సో మీరు చూస్తుంటే స్టార్టింగ్ ఒక విజువల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, సో అది ఎలా చూస్తుంటే స్టార్టింగ్ లో మనకి ఒక రఫ్ లుక్ తో ఒక డెజర్ట్ ఎడారిలో వెళ్తూ ఉంటది. అండ్ నెక్స్ట్ తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్ అయితే ఫెంటాస్టిక్. సో ఎట్లా ఉందంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే సూపర్ 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 గా ఉంది. అండ్ నెక్స్ట్ ఆ మ్యూజిక్ కూడా జాతరలో పెప్ప అంటారు చూసారా? సో ఆ మ్యూజిక్ యాడ్ చేసి చాలా అంటే చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ బాలకృష్ణ గారు చెప్పిన డైలాగ్ వర్షన్ కానీ ఆ గ్రేస్ కి కానీ, ఈ సంక్రాంతికి మొగుడు ఎవరంటే ఖచ్చితంగా బాలకృష్ణ గారి. బల్ల కొద్ది చెప్తున్నా, ఇది బాలకృష్ణ గారిది సంక్రాంతి. సో దాంతోపాటు పోటీగా గేమ్ చేంజర్ కూడా వస్తుంది. సో లాస్ట్ ఇయర్ చూసుకుని ఉంటే మనము స్టార్ వర్సెస్ బాలకృష్ణ గారు, ఇప్పుడు ఈ సంవత్సరం సంక్రాంతికి చూసుకుంటే బాలకృష్ణ గారు వర్సెస్ వాళ్ళ కొడుకు రామ్ చరణ్ గారు. సో వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఎట్లా నడుస్తుంది ఏంటి అని తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ డేట్ కూడా ఇచ్చేసారు మనకి, రిలీజ్ డేట్, అదే 12/01/2025. సో డాకూ మహారాజ్ ఇన్ టు ద థియేటర్స్. ఓకే, అండ్ మీకు ఎలా అనిపించిందో టీజర్ కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ కూడా చేయండి.